సో మనతో పాటు సాయి గారు కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి గారు, ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయి ఇండియా ముందు? ఇప్పుడు సిసిఎస్ మీటింగ్ జరుగుతుంది, కేబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ. మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? అంటే ఇందాక గిరిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. యాక్చువల్లీ దాంట్లో నాకు కొంచెం యాడ్ చేస్తాను నేను. ఇందాక వారన్న దాంట్లో ఏంటంటే పాకిస్తాన్, ఇందాక నేను కూడా ఫస్ట్ అన్నది అదే, మనం రిటాలియేట్ చేయాలనే కోరుకుంటుంది పాకిస్తాన్, సందేహం లేదు. కానీ రిటాలియేట్ చేసి మనం ఎలాంటి రిటాలియేషన్ ఇవ్వాలి అనేది చర్చ. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మీద పడ్డట్టుగా రేపు పొద్దున్న లేచి మనము ఫైటర్ జెట్స్ తోటి మిజైల్స్ తోటి అటాక్ చేద్దామా, యుద్ధానికి డైరెక్ట్ గా యుద్ధానికి వెళ్ళిపోయి పాకిస్తాన్ ని డిస్ట్రాయ్ చేద్దామా అని అంటే మేబీ అది వైస్ ఐడియా కాదు. ఒకటి సరే, కానీ వార్ రకరకాల పరిస్థితుల్లో చేయొచ్చు. ఇప్పుడు ట్రేడ్ పరమైన వార్ చేయొచ్చు. నేను ఒక చెప్తూ ఉన్నాను. యాక్చువల్లీ ట్రేడ్ పరంగా పాకిస్తాన్ ఇప్పుడు ఇవాళ భారతదేశం పైన అందరూ డిపెండ్ అయ్యారు. ముఖ్యంగా మన మార్కెట్ మీద డిపెండ్ అవుతారు. సో మార్కెట్ మీద డిపెండ్ అయినప్పుడు మనతో లావాదేవీలు జరుపుతూ పాకిస్తాన్ తో లావాదేవీలు జరుపుతున్న దేశాలు మేబీ మనం అసలు మీరు మాతో కావాలి వాళ్ళతో కావాలి తేల్చుకోండి అని చెప్పే ఒక రోజు రావచ్చేమో. రెండోది, మనకు ఏమైపోయిందంటే అండి, మేజర్ గా బార్డర్ ఏరియాస్లో ఇంతకు ముందు షెల్లింగ్ విపరీతంగా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో తగ్గింది. పాకిస్తాన్ ఏమైపోయిందంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా పాకిస్తాన్ తో ఇబ్బందులు ఉండడంతో కొంత వాళ్ళ వరకు నార్త్ పాకిస్తాన్ వైపుకు మళ్లించారు. సో మన ఎల్ఓసి వైపు తగ్గించారు. సో వాళ్ళకి అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రెషర్ చేయడము, అట్ ద సేమ్ టైం మన వైపు కూడా ప్రెషర్ కావాలి. షెల్లింగ్ వాట్ చేయడం కాదు, మనం షెల్లింగ్ చేయొచ్చేమో. సో ఆ ప్రెషర్ ని మనము ఇవ్వడము, లేకపోతే ఎట్లాగో గన్మెన్ కిల్డ్ అనే న్యూస్ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వస్తున్నాయి పాకిస్తాన్ చాలా మంది. ఒక చిన్న లాజిక్ ఉందండి ఇందులో. మేజర్ గా మనము టెర్రరిస్ట్లను చంపుతున్నాము, టెర్రరిస్ట్ ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళని కొడుతున్నాము, వాళ్ళ పని అయిపోతుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ ఎయిర్ స్ట్రైక్ చేసిన, అంటే సర్జికల్ స్ట్రైక్ చేసిన, లేకపోతే అన్ఫోర్స్ గన్మెన్ రూపంలో చాలా చనిపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ పెయిన్ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కి రాదు. పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ పెయిన్ ని తీసుకునే విధంగా ఏం చేస్తామో అదే దీనికి సొల్యూషన్. ఇందాక గిరిధర్ గారు ఫస్ట్ అన్నది అదే. యాక్చువల్లీ మన దేశము ఆర్థికంగా గెలుస్తున్నాం అనేక సందర్భాలు, దాంట్లో ఆర్థిక గెలుస్తోంది, కానీ ప్రభుత్వం ఓడిపోతుంది. అంటే ఆర్మీ మనకు విజయాన్ని అందిస్తుంది, కానీ ప్రభుత్వం నెగోషియేషన్ టేబుల్ మీద అక్కడ మనం తీసుకోకుండా మనం యుద్ధం గెలిస్తే సరిపోదు. లాహోర్ ఆక్యుపై చేస్తున్నాం మనం, కానీ మనము ఆదిపూర్ ప్రాంతం మనం తీసుకోలేదు. వాళ్ళకే అప్డేట్ అయిపోయింది. ఈవెన్ 71 లో మన బంగ్లాదేశ్ వార్ గెలిచాము, 30,000 మంది సైనికులు పట్టుకున్నాము, కానీ ఒక అంగుళమన్న మనకు వచ్చిందా? ఇంతకుముందు గిరిధర్ గారు అదే అన్నారు, మన స్టేటస్ కో కంట్రీ ఆర్మీ గెలుస్తోంది, కానీ ప్రభుత్వ పరంగా గెలవాలి. అది ఈ మధ్య కాలంలో. కానీ ఇప్పుడు రెండు న్యూక్లియర్ పవర్స్, న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్, సో ఎవరి మీద పూర్తిగా గెలవడం అన్న సాధ్యం కాదు. అప్పుడు 1971 లో బంగ్లాదేశ్ యుద్ధంలో సాధ్యమైందో కానీ ఇప్పుడైతే సాధ్యం కాదు. యాక్సెప్ట్ చేయాల్సింది కదా అని ఎవరన్నారు? చేయొచ్చా ఇప్పుడు? ఎవరన్నారు? పాకిస్తాన్ పూర్తిగా భస్మీపట్టణం చేయొచ్చా? పూర్తిగా చేయొచ్చు. అంటే మీ దృష్టిలో భస్మీపట్టణం అంటే ఏంటి? వాళ్ళ మీద న్యూక్లియర్ బాంబులు వేసేయడం అనేనా? అది కాదు. మనకు వాళ్ళకి ఖర్చులు, వాళ్ళ కాస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటే, ఖర్చు అన్నది మనకు మంచిది కాదేమో, వాళ్లకు బతకడానికి వాళ్ళు బతకలేనటువంటి స్థితికి తీసుకురావాలి. వాళ్ళని ఎవరు? ప్రజలతో వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు అఫీషియల్ గా వాళ్ళ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, మోర్ దాన్ 50% పవర్టీ లైన్ కిందికి వెళ్ళిపోయారు ఆ దేశంలో ఈరోజు. అలాగే వాళ్ళకి 25 కోట్ల జనాభా ఉంది, దాంట్లో 2 కోట్ల మంది చనిపోతే వాళ్ళకి ఏమి నష్టం లేదు వాళ్ళకి. కాబట్టి మీరు ఎంతమందిని చంపితే అంతమంది రక్త బీజుడిలాగా పుట్టుకొస్తుంటారు. వాళ్ళని చంపి లాభం లేదు. ఖర్చు ఎవరికి అవ్వాలి, కష్టం ఎవరికి రావాలి? ఇందాక సాయి కూడా చెప్పారు కదా, ఎస్టాబ్లిష్మెంట్కి రావాలి. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎవరు? వాళ్ళ ఆర్మీ, వాళ్ళ బ్యూరోక్రసీ, వాళ్ళ డీప్ స్టేట్, ఐఎస్ఐ, ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్నటువంటి బిజినెస్లన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. టాయిలెట్ పేపర్ దగ్గర నుంచి తీసుకొని మీకు ఎయిర్ క్రాఫ్ట్ల దగ్గర, ప్రైవేట్ ఎయిర్లైన్స్ దగ్గర నుంచి తీసుకొని, సెక్యూరిటీ సర్వీసెస్ దగ్గర నుంచి తీసుకొని, మీకు బట్టర్, ఎగ్స్ అన్ని కూడా ప్రతి అంశము వాళ్లే బిజినెస్ చేస్తున్నారు. అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తుంది వాళ్ళ ఆర్మీ. అక్కడ దెబ్బ కొట్టాలి. బట్ 90% రెవెన్యూ కమింగ్ ఫ్రమ్ సింధ్ రీజన్ కదా, కరాచీ.